దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులై అన్న ప్రసిద్ధ తెలుగు కవి గురజాడ అప్పారావు స్ఫూర్తికి కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం గతేడాది బడ్జెట్ను ప్రవేశపెట్టింది. వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పెట్టుబడులు, ఎగుమతులను ప్రధాన వృద్ధి చోదకులుగా పేర్కొంటూ మౌలిక వసతులు, మానవ వనరులు, ఆర్థికాభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో గతేడాది బడ్జెట్లో కీలక నిర్ణయాలను ఒకసారి చూద్దాం. వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, పెట్టుబడులు, ఎగుమతులను ప్రధాన వృద్ధి చోదకాలుగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్ను గతేడాది ప్రవేశపెట్టింది. దేశంలోని అన్ని ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ కేటాయింపులు చేసింది. వికసిత్ భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా పేదరిక నిర్మూలన, అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, నైపుణ్యాలు కల్పించి అర్థవంతమైన ఉపాధి సృష్టి, ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెంపు లాంటి లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రధాన అంశాలుగా పేర్కొన్నారు. పేదలు, యువత, రైతులు, మహిళలకు సాధికారత కల్పించే విధంగా 10 లక్ష్యాలను నిర్దేశించుకొని బడ్జెట్లో కేటాయింపులు చేశారు. గత ఏడాది 56,65,345 కోట్ల రూపాయలతో 2025-26 వార్షిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో 34,20,409 కోట్ల రూపాయలను రెవెన్యూ వసూళ్లుగా, 16,44,936 కోట్ల రూపాయలను మూలధన వసూళ్లుగా పేర్కొంది. రెవెన్యూ లోటును 1.5% ఉండొచ్చని అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం వాస్తవ రెవెన్యూ లోటును 0.3% పేర్కొంది. ఈ బడ్జెట్లో ప్రధానంగా మధ్యతరగతి ప్రజానికానికి భారీ ఊరట, 12 లక్షల రూపాయలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారికి పూర్తిగా పన్ను మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక రంగాల వారీగా కేటాయింపుల వివరాల్లోకి వెళ్తే గత ఏడాది బడ్జెట్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 1,45,000 కోట్లు కేటాయించారు. దీంతో పాటు కొత్త పథకాలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన, జిల్లాల అభివృద్ధి కార్యక్రమం కింద తక్కువ ఉత్పాదకత, పంటల సాంద్రత ఒకే తరహాలో ఉండే 100 జిల్లాలకు వర్తించే విధంగా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కోసం రూపొందించారు. పీఎం మత్స్య సంపద యోజన పేరుతో మరో పథకాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మత్స్య పరిశోధన కోసం అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ద్వీపాల్లో భారత ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచారు. పారిశ్రామిక రంగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ పథకాన్ని ప్రకటించారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు గత ఏడాది బడ్జెట్లో కేటాయింపులను 26,889 కోట్లకు పెంచారు. ఇందులో అంగన్వాడీ పోషణ్ 2.0 పథకానికి 21,960 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ పథకం కింద రాబోయే 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భారతీయ భాషా పుస్తక పథకం కింద పాఠశాలలు, ఉన్నత విద్య కోసం డిజిటల్ రూపంలో భారతీయ భాషా పుస్తకాలను అందించనున్నట్లు గత ఏడాది బడ్జెట్లో ప్రకటించారు. వ్యవసాయ, ఆరోగ్య, సుస్థిరాభివృద్ధి కోసం కృత్రిమ మేధ కేంద్రాల ఏర్పాటుకు బడ్జెట్లో 500 కోట్లు కేటాయించారు. రాబోయే 3 ఏళ్లలో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్, క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మౌలిక సదుపాయాల కల్పనకు కూడా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది బడ్జెట్లో పెద్దపీట వేసింది. రాష్ట్రాలకు మూలధన వ్యవసాయ సంస్కరణల ప్రోత్సాహం కోసం 50 సంవత్సరాల కాల పరిమితితో 1,50,000 కోట్ల వడ్డీ రహిత రుణాలను ప్రకటించింది. నగరాల సృజనాత్మక పునరాభివృద్ధికి 1,00,000 కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రకటించారు. వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ కింద చిన్న మాడ్యులర్ రియాక్టర్ల పరిశోధన, అభివృద్ధి కోసం 20,000 కోట్లతో అణుశక్తి మిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సముద్ర అభివృద్ధి నిధి పథకానికి 25,000 కోట్ల మూలధనంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
కీలక రంగాలకు ప్రాధాన్యతనిస్తూ గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపులు సత్ఫలితాలనిస్తూ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల్లోనూ భారత్ను సుస్థిరంగా నిలబెట్టింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను నిలబెట్టే దిశగా ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏ కీలక నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.